వైఎస్ జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తుంది. నెల్లూరు జిల్లాలో బస్సు యాత్ర ప్రారంభమైన తర్వాత అడుగడుగునా కూడా అనేక చోట్ల ముఖ్యంగా ప్రస్తుతం మన కోవూరులో ఉన్నాం. మహిళలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి జగన్కి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మహిళలతో కూడా మాట్లాడదాం. అమ్మ, ఎండ చాలా ఎక్కువగా ఉంది, ఎందుకని మీరు అయినా సరే వెయిట్ చేస్తూ ఉన్నారు జగన్ కోసం? మా జగన్ కోసం. ఎందుకంటే మా బిడ్డలకి అమ్మ ఒడేశాడు, మాకు ఆరోగ్యశ్రీ కార్డు ఇచ్చాడు, మాకు రుణమార్పిడి డబ్బులు చేశాడు. 18,750 రూపాయలు మాకు ముసలి వయసు వాళ్ళకి మాకు ఇచ్చాడు. 40 నుంచి 50, 60 ఏళ్ళకి మాకు ఇంటికి స్టోర్ బియ్యం వస్తున్నాయి, మాకు పెన్షన్ ఇంటికి వస్తున్నాయి. ఇంతకుముందు కీళ్ళు పడేది మేము పెన్షన్లకి. అమ్మ కొడుకులు కూతుళ్ళు చూడని వాళ్ళకి మా వయసు వాళ్ళకి మాకు పెన్షన్ ఇస్తున్నాడు. అమ్మ ఒంటరి మహిళా మాల ఇస్తున్నాడు మాకు. ఆయన దాక్షతో ఆయన దీక్షతో మేము బతుకుతాం. ఆయన లేకపోతే మా జీవితాలు లేవు. మాకు ఆయన కావాలి, ఆయన ప్రభుత్వం మాకు కావాలి. అంతకుముందు చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వం 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. అప్పుడే చేయలే ఆయన, మాకేం చేయలే. మాకు జగనే చేశాడు. మాకు జగనే ప్రభుత్వం కావాలి, ప్రసన్న ప్రభుత్వం మాకు కావాలా. మాకు వాళ్ళే కావాలా మెయిన్. మాకు ఆయన లేకపోతే మేము అసలు బతకం. మేము అలాంటి వయసు వాళ్ళు మేము ఉండలేం. ఆయన మా ప్రభుత్వం మాకు వచ్చి మా 10 రూపాయలు మాకు ఇచ్చి మమ్మల్ని ఆదరించుకొని మా కడుపులకి అన్నం పెట్టి మా బిడ్డలకి అమ్మఒడికి మా మనవరాళ్ళకి మన అమ్మఒడి వేసి మమ్మల్ని ఆదరించిన మహానుభావుడు ఆయన. జగనే ప్రభుత్వానికి ఏ అందరూ ఆక్షేపణ చేసినా మేము ఒప్పుకోం. మా ప్రాణాలు తీసేసుకుంటాం అక్కడ ఆయన కానీ ఆక్షేపణ చేసిన. ఆయన గెలవాలి, ఆయన తీరాలి, ఆయన గెలిపించుకుంటాం. ఎందుకని జగన్ మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉంటున్నాయి అని చెప్తారు? ఆడవాళ్ళకి కూడా ముందు ప్రధానిగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ ఆడవాళ్ళకి కూడా అన్ని పదవులు ఇచ్చారు. అతను సంక్షేమ పథకాలంటే మొన్న 30 మంది దాకా పెన్షన్లో వాలంటీర్ వ్యవస్థ లేకంట ఎండలో పెద్దవాళ్ళందరూ చనిపోయి ఉన్నారు. ఇది చంద్రబాబు నాయుడు చేసే కుట్ర, 100% కుట్ర. మన ప్రభుత్వం రావాలా, మనకి ఇంకా చాలా జగనన్న చాలా అభివృద్ధి చేయాలని ఇంకా చాలా మాట హామీ ఇచ్చున్నారు. ప్రతి ఒక్క హామీ ఆయన నెరవేర్చారు. మన జగనన్న ప్రభుత్వం కావాలా. ఇంతమంది మన జగన్నే చూడాలనేసి మన ఊరందరూ వచ్చి ఉన్నారు. మన కోవూరు గ్రామం నుంచి మన జగనన్న ప్రభుత్వం కావాలా, మన ఎమ్మెల్యే గారు మనకు రావాలా, ఎంపీ మా విజయసాయి రెడ్డి గారిని మనం గెలిపించాలా, మన జగన్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు కుట్ర చేశారన్నారు, ఏం చేశాడు చంద్రబాబు? ఏం కుట్ర చేశాడు? హయాంలో ఏం లేదు, 200 పెన్షన్. ఆ పెన్షన్ కోసం జనాలు జన్మభూమి కమిటీ దాంట్లో లోన్ 10 మందికి వాళ్ళకే కమిటీలో ఉన్నారు. నీ సమాచార హక్కు కింద కూడా చూసున్నాను. పెన్షన్ 200 కోసం ముసలి వాళ్ళు చచ్చిపోతే అప్పుడు నీకు పెన్షన్ వస్తుంది. ఇంకొక మనిషి చచ్చిపోవాలా, అప్పుడు నీకు పెన్షన్ వస్తుంది. కానీ ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఉన్నా, మన జగన్ తెలుగుదేశం ఉన్నా, ఏ పార్టీ ఉన్నా ప్రతి ఒక్కరికి అందింది. అతను చేసిన ప్రభుత్వం మొత్తం అందింది. ఏ పార్టీ అయినా పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ఏం చూడలేదు. జగన్ ఒకటే చేసిన మాటలకి అతను చేసే హామీ అంతా అమలు చేసినారు. గతంలో ఇళ్ల స్థలాలు కానీ ఈ స్థాయిలో పంపిణీ చేశారా? ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి ఏం చెప్తారు? మీ ఇంట్లో ఎవరైనా పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారా? ఇప్పుడు పెన్షన్లు ఏ విధంగా ఉంటున్నాయి? సార్, మా నాన్న నెల పింఛన్ తీసుకుంటారు సార్, కానీ ఈ నెలలో కొంచెం ఇబ్బంది అయింది సార్. ఎండకి తిరగలేక పాపం ఆయన మంచాలు పాలయ్యాడు. ఇప్పుడు పర్వాలేదు సార్, నిన్న ఇచ్చారు సార్. ఎందుకని పెన్షన్ మీ ఇంటికి రాలేదనుకుంటున్నారు? అదే సార్, చంద్రబాబు నాయుడు ఏదో వాలంటీర్ల పైన ఏదో కుట్ర పొందాడని తెలిసింది సార్. అది అంతే సార్. మాకు అమ్మఒడి వేస్తాడు సార్, జగన్ అమ్మఒడి వేస్తాడు, పంపిణీ చేస్తాడు, రేషన్ ఇంటికి వస్తుంది, వాలంటీర్లు పింఛను మా నాన్నగారికి అప్లై చేస్తారు. బాగుంటుంది సార్, జగన్ ప్రభుత్వం బాగుంటుంది సార్. జగన్ అన్నే రావాలి సార్. మాకు అన్నీ ఆయన బాగా అన్ని సరఫరా ఇళ్ళకే రంపిస్తున్నాడు కాబట్టి మాకు ఆ జగన్ అన్నే రావాలి సార్. మాకు ఆయనే కావాలని కోరుకుంటున్నాము. ఆయనే గెలవాలి సార్, దేవుడి దయ వల్ల. అదే ఎండ చాలా ఎక్కువగా ఉంది కదా, ఎందుకనైనా సార్ మీరు ఇక్కడ వచ్చాం సార్. మాకు జగనన్న కోసం వచ్చాం సార్. ఆయన అది దేవుడితో సమానం సార్. మాకు ఆయనే కావాలి సార్. అది మాకు అన్ని ఇళ్ళకి పంపిస్తున్నాడు. ఇప్పుడు మాకు ఏది లేదు. అది మాట చెప్తాను నేను మొన్న ఒక గ్రామంకి వెళ్ళాను. ముత్తుకూరు గ్రామంకి వెళ్తే కోలమెట్ట అని, అక్కడ వాళ్ళకి ఏమీ లేదు, కానీ వాళ్ళు ఇల్లు ఇచ్చారు జగనన్న. ఆ ఇల్లు మనం అనుకున్నా కూడా కట్టించుకోలేము. అట్లాంటి ఇల్లు వ్యవస్థ ఇచ్చారు ఈరోజు ఆయన ఎవరు మర్చిపోతారు? జగన్నే ఎవరు మర్చిపోలేరు. ఆయన చేసే ప్రతి ఒక్కటి అమలు చేసినారు. సో ఇది పరిస్థితి మొత్తంగా మనం చూస్తున్నాం. వీరంతా కూడా జగన్ సంక్షేమ పథకాలు విస్తృతంగా అమలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మేమంతా కూడా ఇంత వేసవికాలంలో ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్నా కూడా జగన్ కోసం వేచి చూస్తున్నాం. జగన్ చూసిన తర్వాత ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు మేమంతా ఇక్కడ ఉన్నామని వీరంతా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సాయితో రవీందర్ రెడ్డి, సాక్షి టీవీ, కోవూరు.